ఆ యువకుడి చేతికి ఒక బ్రేస్లెట్ బిగించబడింది. మరుక్షణమే ఏదో అద్భుతం జరిగింది. ఆ బ్రేస్లెట్ వల్ల అతని చెయ్యి మెల్లగా విడిపోయింది, కాని అతనికి అస్సలు నొప్పి కలగలేదు. వెంటనే అతని చేతిలోపల ఒక రహస్యమైన క్యాప్సూల్ను ఉంచి మళ్లీ ఆ భాగాన్ని మూసివేశారు. ఐజాక్ నిద్రలేచినప్పుడు అది ఒక కల అని అనుకున్నాడు, కాని అతని చేతిలో కలిగిన ఆ స్పర్శ మాత్రం చాలా నిజంగా అనిపించింది. ప్రశాంతంగా ఉండటానికి అతను టీవీని ఆన్ చేయాలనుకున్నాడు, కాని విచిత్రంగా అక్కడున్న టెలివిజన్ మాయమైపోయింది. ఐజాక్ పూర్తిగా దిగ్భ్రాంతికి లోనయ్యాడు. నమ్మలేక అతను తన చేతిని ముందుకు చాచాడు. అతని వేలికొనలు ఒక రహస్యమైన శూన్యాన్ని తాకినట్లు అనిపించింది. కనురెప్పపాటులో ఆ టీవీ హఠాత్తుగా మళ్లీ క్యాబినెట్పై ప్రత్యక్షమైంది. తాను ఊహించుకోవడం లేదని నిర్ధారించుకోవడానికి అతను పక్కనే ఉన్న కెమెరాపై దృష్టి సారించాడు. మరుసటి సెకనులో అతను తన కళ్లను తానే నమ్మలేకపోయాడు. అసలు తనకేం జరుగుతుందో తెలుసుకోవడానికి ఐజాక్ పరీక్ష కోసం ఆసుపత్రికి పరుగెత్తాడు. డాక్టర్ అతని చేతిలో ఫ్రాక్చర్, ఎముక విరుపు ఉన్నట్లు గుర్తించారు. ఆ ఫ్రాక్చర్ ఏదో ఖచ్చితమైన యంత్రంతో కోసినట్లు చాలా క్లీన్గా ఉంది. మరీ నమ్మశక్యం కాని విషయం ఏమిటంటే అతని చర్మంపై ఎటువంటి గాయం కూడా లేదు. గత్యంతరం లేక ఐజాక్ తన మసక జ్ఞాపకాలతో క్రితం రాత్రి కలలో చూసిన ప్రదేశానికి వెళ్లాడు. అతనికి తెలియకుండానే ఒక అపరిచిత జీవి అతని వెనుక నిశ్శబ్దంగా ప్రత్యక్షమైంది. అతను మెల్లగా తల తిప్పాడు. గత రాత్రి జరిగింది కల కాదని తేలిపోయింది. వింత ఆకారంలో ఉన్న ఒక గ్రహాంతరవాసి అక్కడ కనిపించింది. ఐజాక్ వెంటనే తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. అతను నిశ్శబ్దంగా తన కెమెరాను ఆన్ చేశాడు, కాని ఆ గ్రహాంతరవాసికి అతనిపై ఆసక్తి లేకపోవడంతో అక్కడి నుండి వెళ్ళిపోయింది. తన భయం నుండి బయటపడి ఐజాక్ ప్రాణరక్షణ కోసం పరుగెత్తాడు. అకస్మాత్తుగా ఒక ప్రకాశవంతమైన నీలిరంగు కాంతి మెరిసింది మరియు ఐజాక్ దృష్టి మసకబారింది. అతను తక్షణమే స్పృహ కోల్పోయాడు. అతను కళ్ళు తెరిచేసరికి ఒక చెక్కగదిలో ఉన్నాడు. అతని పక్కన ఒక ముసలివాడు, ఒక అమ్మాయి కూర్చుని ఉన్నారు మరియు వారి ముందు 2 గ్రహాంతరవాసులు ఉన్నారు. వారు ఆ అమ్మాయిపై ఏదో ప్రయోగం చేస్తున్నట్లు కనిపించింది. ఆ అమ్మాయి చేయి కూడా బ్రేస్లెట్ వల్ల 2 భాగాలుగా విడిపోయి ఉంది. ఆ దృశ్యాన్ని చూస్తుంటే తాను అనుభవించినది కూడా ఇదేనని ఐజాక్ హఠాత్తుగా గ్రహించాడు. నిజానికి అది మానవ జీవితాన్ని రికార్డ్ చేయడానికి గ్రహాంతరవాసులు ఉపయోగించే ఒక ట్రాకింగ్ పరికరం. వారంతా గ్రహాంతరవాసులచే ఎంపిక చేయబడిన వ్యక్తులు. ఆ గ్రహాంతరవాసులు ఒక అనువాద యంత్రాన్ని, ట్రాన్స్లేటర్ ఉపయోగించి తాము కేవలం విశ్వరహస్యాలను అన్వేషించడానికి భూమికి వచ్చామని ఆ సమూహానికి చెప్పారు. వారి అవగాహన ప్రకారం మానవులు దేవుడు అని పిలిచే శక్తి అన్నిటికీ మూలమని భావించారు. దురదృష్టవశాత్తు సరిగ్గా అదే సమయంలో ఆయుధాలు ధరించిన నల్లటి దుస్తుల వ్యక్తుల బృందం హఠాత్తుగా ఆ గది బయట ప్రత్యక్షమైంది.